మేడి పండును చూడు మేలిమై ఉండును, గా మేడి గడ్డ చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, 1,00,000 కోట్లు వెట్టి కాళేశ్వరము గడితే కుక్కతో కదాకి కూలిపోయే. కల్వకుంట్ల కలల పుత్రిక, మానస పుత్రికగా చెప్పుకునేటటువంటి కాళేశ్వరం 1,50,000 కోట్లు పెట్టి కడితే కేవలం 3 సంవత్సరాలు కాకన్నా ముందే కుప్ప ఊలిపోయి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు గోదావరిలో వచ్చినటువంటి పన్నీరు కింద మారిపోతే మళ్ళొకసారి డ్రామారావు సిగ్గు శరం లేకుండా, కనీసం ఇంకిత జ్ఞానం అవగాహన లేకుండా మళ్ళొకసారి నిన్న మేడిగడ్డకు పోయి ఇక ఇక్కడి నుంచి తోడుండి అక్కడి నుంచి తోడుండి నీళ్ళని ఎత్తిపోయింది తిప్పిపోయింది అనేటటువంటి డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తాడు. లేకపోతే ఏమంటాడు, మళ్ళొకసారి వారం రోజుల పాటు మా ఏయకు అధికారాన్ని ఇవ్వండి, ఇక వారంలో మొత్తం తెలంగాణకు మొత్తం ఈ మేడిగడ్డ నీళ్ళని తీసుకొని పోయి పారిస్తాడని డ్రామాలు చేస్తున్నాడు. మీ అయ్య పాలన మేము చూడండి. అవయ్య రామారావు 10 ఏళ్ళు చూసినాం. 8.5 లక్షల కోట్లు అప్పు చేసి చిప్ప చేతికిచ్చి ఫామ్ హౌస్లో పోయి బొక్క బోర్ల వండుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు. మళ్ళొకసారి మీ అయ్యకు అధికారం ఇవ్వాలి. నా ఎందుకు ఇవ్వలేవా? మళ్ళొకసారి మీ అయ్యకు అధికారం ఇస్తే ఆ కూలిపోయినటువంటి మేడిగడ్డని నింపి కింద ఉన్నటువంటి 44 గ్రామాలని, భద్రాచలాన్ని కూడా నిండా ముంచుతారు. మీరేం తక్కువలు గారు, దేవునికి కూడా శటకోపం పెడతారు. కాబట్టి డ్రామారావు, నీ ఓవర్ యాక్టింగు, నీ డ్రామా, నీ వీకెండ్ రాజకీయాలు, పార్ట్ టైం పొలిటీషియన్లు మానుకుంటే బాగుంటుంది. తెలియకుంటే ఎవరినైనా నిపుణులని అడుగు. మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఆ ప్రాజెక్టులలో ఒక్క టీఎంసీ నీళ్ళని కూడా నిలపడానికి వీల్లేదు. అవి నాసి రకంగా ఉన్నాయి. రిపేర్లు చేసినంత వరకు అక్కడ నీళ్లను నిలిపొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టే ప్రభుత్వం నీళ్ళను అక్కడ నిలపట్లేదు. కాబట్టి నీ ఓవర్ యాక్టింగ్ కట్టె పెడితే బాగుంటుందని మరొకసారి కోరుకుంటున్నా.